అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. లేఖనాలను మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఈ అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం లేఖనాల్ని గమనిస్తే పరిచర్య విస్తరించింది. యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ 12 మంది అపోస్తులు యెరూషలేములో మార్కు ఇంటి గదిలో, పైన గదిలో, మేడ గదిలో 120 మంది ఏక మనసుతో ఎడతెగక దాదాపు 10 దినాల పాటు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చూస్తే బలమైనటువంటి వేగంగా వీచు గాలి పరిశుద్ధాత్ముడు వారి మీదకు రాగా వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ప్రవచించారు, భాషలు మాట్లాడారు. పేతురు ప్రసంగం చేయగా 3000 మంది రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. ఈ రీతిగా సంఘం పెరుగుతుంది, విస్తరిస్తుంది. యెరూషలేము పట్టణములో అనేక మంది క్రైస్తవులు అయిపోయారు. హల్లెలూయా. అనేక మంది మాంత్రికులు ప్రభు నమ్మారు, అనేక మంది యాజకులు ప్రభు నమ్మారు, అనేక మంది అధిపతులు, అధికారులు ప్రభు నమ్మారు. హల్లెలూయా. పరిచర్య విస్తరిస్తూ ఉంది. పరిచర్య విస్తరిస్తున్నప్పుడు ఈ రోమీలు వచ్చి ఇశ్రాయేలుని, ఈ క్రైస్తవుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రధాన యాజకుడు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా క్రైస్తత్వం పెరిగిపోవటం చూచి వీళ్ళే కదా యేసు ప్రభు సిలువకేయడానికి కారణమయ్యారు. ఏంటిది, ఈ యెరూషలేములో యోధా మతం కదా ఉండాలి, ఈ క్రైస్తత్వం ఎందుకు విస్తరిస్తుంది అని అపోస్తుల్ని హింసించడం ప్రారంభించారు, సంఘాన్ని హింసించడం ప్రారంభించారు. అయితే ఈ 2వ వచనములో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 2వ వచనములో, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. రాజు అయినటువంటి హేరోదు ఏం చేశాడంటే, యూదులకు ఇష్టమవుతుందంట. ఎందుకు యూదులు ఇష్టపడతా ఉన్నారు? ఈ యూదుల్ని ఈ అపోస్తులు క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసు వైపు నడిపిస్తున్నారు, క్రొత్త నిబంధన వైపు నడిపిస్తున్నారు, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వైపు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి యూదులు కొంతమంది మత ప్రవిష్టులు, యాజకులు, అయ్యో అంత క్రైస్తవులు అయిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి హింసలు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు మనం ఆంధ్రాలో గమనించినట్లయితే, కర్ణాటకలో గమనిస్తే, తమిళనాడులో గమనిస్తే క్రైస్తవులు పెరిగిపోతూ ఉన్నారు. క్రైస్తవులు పెరిగిపోతున్నారని ఈ కొంతమంది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారంటే కన్వర్షన్ బిల్ తీసుకొస్తూ క్రైస్తవం పెరగకుండా ఆపటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పాస్టర్స్ని చెరసాల్లో పెట్టడానికి క్రైస్తవుల్ని హింసిస్తూ ఇబ్బందులు పెడతా ఉన్నారు. హల్లెలూయా. ఇలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా క్రైస్తత్వం పెరుగుతుందని చెప్పేసి యూదులు, అయ్యో మనోళ్ళంతా క్రైస్తవులు అవుతున్నారు, యూదులు కాకుండా యెహోవాను ఆరాధించకుండా అని కోపంతో కొంతమంది ఒక వర్గం వారు ఉన్నారు. కాబట్టి ఈ హేరోదు మరి యాకోబుని, అపోస్తుల్లో ఒక అపోస్తుడైనటువంటి యాకోబు, యేసు ప్రభుకు చాలా సన్నిహితులు ఎవరంటే యోహాను, యాకోబు, పేతురు, వీళ్ళు ముగ్గురు. ఈ ముగ్గురులో ఒకరు సన్నిహితుడైనటువంటి యాకోబును ఖడ్గంతో హేరోదు రాజు చంపించాడు. చంపించేసరికి అది యూదులు చాలామంది సంతోషపడ్డారు, ఇష్టపడ్డారు. వాళ్ళకి ఇష్టంగా ఉందని చెప్పేసి వీళ్ళకి హెడ్గా ఉన్నటువంటి పేతురును పట్టుకున్నారు. ఇతను కూడా చంపితే వాళ్ళు ఇంకా ఇష్టపడతారని. కాబట్టి అది యూదుల పండుగ కాబట్టి, పులియని రొట్టెల పండుగ కాబట్టి చెరసాల్లో ఉంచారు. అయితే సంఘం ఎందుకుంటుంది, కాముగా ఎందుకుంటుంది? సంఘము బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడ్డది? అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి. అయ్యో ప్రభువా, నీ సేవ చేసిన యాకోబుని ఖడ్గంతో చంపారు ఈ హేరోదు రాజు, నాయనా మరి ఇప్పుడు పేతురును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాయనా మీరు కృప చూపించండి, పేతురుని విడిపించండి,
పేతురుని తప్పించండి, పేతురుని కాపాడండి అని సంఘము అత్యాశక్తితో చెరసాల్లో బంధించబడ్డటువంటి పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చిన శ్రమల కొరకు ప్రార్థిస్తున్నారు. అపోస్తుల కాపుదల కొరకు, సేవకుల క్షేమం కొరకు వారు ఏం చేస్తున్నారంటే ఆ టైంలో ప్రార్థన చేస్తున్నారు అత్యాశక్తితో. హల్లెలూయా. నేటి క్రైస్తవ సంఘం కూడా అత్యాశక్తితో ప్రార్థించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. నేడు కూడా క్రైస్తవుల మీద, సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి. పరిచర్యకి వెళ్తుంటాయి. మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతూ ఉన్నారు. ఈ గణపతి కాలంలో, ఈ గణపతుల టైంలో కూడా ఈ బొబ్బెమ్మలు అయ్యేంటి ఉన్నాయి కదా. బతుకమ్మల టైంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా మీకు పర్మిషన్స్ ఉన్నాయని అడగాల. అప్పుడు బుద్ధన్న వస్తుంది వీళ్ళకి. అంతే కదా. పెద్ద పెద్ద మైకులు పెడతారు. ఎంత ఆటంకం, ఎంత ఇబ్బంది చేస్తూ ఉన్నారు వాళ్ళు పండుగ టైంలో. ఈ క్రైస్తవులు, ఈ ముస్లిమ్స్లు కూడా అడ్డం తిరిగితే పరిస్థితి ఏం కావాలా? నాస్తికులు వీళ్ళంతా కలిసి అడ్డం తిరిగితే ఏం కావాలా? నడు రోడ్ల మీద ఆటంకాలు, రాత్రి 1 గంట దాకా నిద్రపోనీయకుండా, ఎంత పక్షపాతం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘం చేయవలసిన పని ఏంటంటే నేటి దినాల్లో సువార్త ప్రకటిద్దామంటే అవకాశం లేకుండా పోతా ఉన్నది. రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, దాన్ని మనం ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. సేవకుడు బయటికి వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నాం. సంఘం బయటికి వెళ్ళి వాక్యం చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి. శ్రమలు, ఆటంకాలు, సువార్తకి అనేక అవరోధాలు. ఈ టైంలో మనము ఆసక్తితో ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మన దేవుడైన యెహోవాకి, యేసయ్యకి. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థించాలి. దేవా కృప చూపించండి. ఈ ప్రజలు చీకట్లో ఉన్నారు, ఈ ప్రజలు నశించిపోతున్నారు, ఈ ప్రజలు పాపంలో ఉన్నారు, ఈ ప్రజలు అంధకారంలో ఉన్నారు నాయనా అని మనము ఆసక్తితో, కన్నీటితో, విశ్వాసముతో మనము దేవుని సన్నిధిలో యాచించవలసి ఉన్నది, విజ్ఞాపన చేయవలసి ఉన్నది, ప్రార్థించవలసి ఉన్నది. హల్లెలూయా. వీళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తే జరిగిన విషయం ఏంటి? 7 నుంచి చూస్తే, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచి. దేవుడు తన సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. చెరసాల్లో ఖైదీల మధ్య పడుకొని నిద్రపోతున్నటువంటి పేతురు దగ్గరికి దేవదూత వెళ్ళి పేతుర్ని తట్టి లేపి, ఆ దేవదూత ఆజ్ఞాపించగానే తలుపులు, ఆ చెరసాలు తెరవబడ్డాయి. పేతుర్ని విడిపించి దేవదూత బయటికి తీసుకొచ్చి సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో అక్కడికి దేవదూత నడిపించాడు. అక్కడి నుంచి ప్రభు పేతురు విడుదల పొంది క్షేమకరంగా, మరి క్షేమకరమైనటువంటి సురక్షితమైన స్థలంలో దాగి ఉండవలసి వచ్చినది. హల్లెలూయా. సంఘం యొక్క ప్రార్థన. దేవుని బిడ్డలారా, మనము ఆసక్తితో ప్రార్థిస్తే, లేఖనాలు అంటున్నాయి, మీరు ఆశపడింది దేవుడు మనకి ఇస్తానన్నాడు. మత్తయి సువార్త 7:7 ప్రకారము అడగండి, వెదకండి, తట్టండి, అడుగువానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సంఘం అడిగింది దేవుణ్ణి, వెతికారు, తట్టారు. అయ్యా నీ సేవకుడు ఆ పేతురయ్యా ఎంతో సేవ చేయాలి, ఎంతో పరిచర్య మిగిలిపోయింది, నాయకుడై ఉన్నాడు, కనికరించు, కటాక్షించు, దయ చూపించు. దేవుడు తన అద్భుతాన్ని చేశాడు. బూదిగాంతాల వరకు సువార్త వెళ్ళాలి కాబట్టి పేతురు నాయకత్వంలో పేతురుని దేవుడు తప్పించాడు. సేవకులను బలపరిచాడు, సేవకులను ఉజ్జీవపరిచాడు సంఘ ప్రార్థనలు బట్టి. హల్లెలూయా. ఎంత ఆశ్చర్య రీతిలో పేతురు తప్పించబడ్డాడండి. మత్తయి సువార్త చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందునని చెప్పెను. ఇవి సాక్షాత్తు యేసు ప్రభువారు పలికినటువంటి మాటలు. కాబట్టి సంఘంగా మనం వేటిని బంధిస్తామో దేవుడు పరలోకంలో అవి బంధిస్తాడు. మనం వేటిని విడుదల చేస్తామో, వేటిని విప్పుతామో పరలోకమందులో దేవుడు కూడా అవి విప్పుతాడు. ఇద్దరు ముగ్గురు, సంఘం ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువగా ఉంటున్నది కదా. ఇద్దరు ముగ్గురుగా అనేక మందిగా మనం ఏటినైతే ఏకీభవించి భూమి మీద దేవుణ్ణి అడుగుతామో, ప్రార్థిస్తామో, వేడుకుంటామో మనకి పరలోకంలో దేవుడు అవి నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. పేతురు విడుదల కొరకు అదే జరిగింది. సంఘము వేడుకున్నారు, కన్నీరు గార్చారు, ఆసక్తితో ప్రార్థించారు, దేవుడు కృప చూపించాడు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఉపవాసం ఉండే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. మరి శుక్రవారం మనం మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం ఎంతవరకు మనకు తగదో. మనం నిర్లక్ష్యం కలిగి ఉన్నామంటే, మనము ఉపవాసం ఉండటంలో, ప్రార్థించటంలో, మందిరానికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం చేస్తే మనం చేసిన తప్పు ఏంటంటే సాతానికి మన మీద అధికారం ఇచ్చినట్లే, మనం ఓడిపోవటానికి చేతులు ముడుచుకున్నట్లే. మనం రెస్ట్ తీసుకున్నామనుకో, ఫ్రైడే ఉపవాస దినాన సాతాను పని మొదలు పెడతాడు, సాతాను వాడి కార్యం మొదలు పెడతాడు. నీ జీవితంలో ప్రారంభిస్తాడు, నీ కుటుంబంలో ప్రారంభిస్తాడు, సంఘంలో కూడా ప్రారంభిస్తాడు. అభివృద్ధి ఆగిపోతుంది, క్షేమం ఆగిపోతుంది, సమాధానం ఆగిపోతుంది, నెమ్మది ఆగిపోతుంది, దేవుని దగ్గర నుంచి రావాల్సిన మేలులు ఉపకారాలను ఆగిపోతాయి. అందుకే మనము శుక్రవారం దినాన మనం అలసిపోవడానికి వీలేదు. మన ఉపవాస ప్రార్థన దినాన మనం నిర్లక్ష్యం ఉంటాం, మనకి ఏమాత్రం తగదో. మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటాం. డబ్బు లేకపోయినా ఏదో ఒక రకంగా కష్టం చేసి అప్పో సప్పో తెచ్చుకొని ఎందుకు కట్టుకుంటామంటే పశువులు, గొర్రెలు, మేకలు, దొంగలు, హంతకులు మన ఇంట్లోకి జొరపడకుండా కాపుదలుగా ఉంటుంది, భద్రతగా ఉంటుంది. అదే రీతిగా మనము ప్రార్థన అనేటువంటి ప్రాకారాలు కట్టుకోకపోతే మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన సంఘం చుట్టూ అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం, సాతానికి చోటిచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రహరీ గోడ లేకపోతే ఏమవుతుంది? గొర్రెలు వస్తాయి, మేకలు వస్తాయి, పశువులు వస్తాయి, కుక్కలు వస్తాయి, మన స్థలాన్ని, మన ఇంటి చుట్టుపక్కల స్థలాన్ని పాడు చేస్తాయి. ఎలుకలు వస్తాయి, పాములు వస్తాయి, గాలి, దుమారం, మట్టి మన ఇంటి గోడలకి ఇబ్బంది అవుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మనం పెంచుకున్న మొక్కలకి ప్రాబ్లం అవుతాయి. మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మన 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 వస్తువులన్నీ కూడా దొంగిలించకపోతారు, పాడైపోతాయి. ఇంటికి భద్రత ఉండదు, ఇంటికి భద్రత ఉండదు, మనకి భద్రత ఉండదు. హల్లెలూయా. దొంగలకి ఇంట్లోకి రావడానికి సులువైతుంది. ఏ మంచి మొక్కలు పెంచుకోలేం, ఇంటికి అందమే ఉండదు. కాబట్టి ఇంటికి ఈ ప్రహరీ గోడ ఎంత ప్రాముఖ్యమైందో, సంఘానికి, మన కుటుంబానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థనా ప్రాకారాలు అంత చాలా ప్రాముఖ్యమైనవి. ఈ విషయంలో మనం నిర్లక్ష్యం ఎంత మాత్రం తగదని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. చాలామంది చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఈ ఉపవాస ప్రార్థన విషయంలో. ఆదివారం మందిరానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఉపవాస ప్రార్థన కూడా ఇవ్వాలి. ఉపవాస ప్రార్థన ఏంటంటే మన హృదయానికి, మన మనస్సుకి అవుతున్నటువంటి ఆ అపవిత్రతను మనము ప్రార్థన ద్వారా కడుక్కోవాలి. యేసు రక్తం ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో కడుక్కోవాలి. అహము, గర్వము, లోకములో ఉన్నటువంటి చెడు మనలోకి రాకుండా మనం ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు ఏ వారానికి ఆ వారం జరిగే పని ఏంటంటే, మనల్ని మనము ఉదయము ఎట్లా లేచి స్నానం చేస్తామో, సాయంత్రం ఎలా స్నానం చేస్తామో, ఉపవాస ప్రార్థన ఏంటంటే మనల్ని, మన హృదయాన్ని, మన మనస్సుని పరిశుద్ధపరచుకోవడమే.
ఉపవాస ప్రార్థన. ఇందాక ఆరాధన చేస్తూ, ప్రభువా మా అపరాధాలు క్షమించు, మా పొరపాట్లు క్షమించు, మా తప్పులు క్షమించు, మా సంఘానికి వస్తున్న బిడ్డల అపరాధాలు, పాపాలు, పొరపాట్లు క్షమించు, మా సంఘ పురుషులు, మా సంఘ స్త్రీలు వారి అపరాధాలు, పొరపాట్లు క్షమించునైనా, మమ్మల్ని అంగీకరించునైనని నెహెమ్యా ప్రార్థించినట్లు, దానియేలు ప్రార్థించినట్లు, సమూయేలు ప్రార్థించినట్లు మనము ఇందాక ప్రార్థించాం. మన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరం మన మీదకి వస్తుంది, దేవుని దయ మన మీదకి వస్తుంది. మనం మానవులమే, బలహీనులమని ఆయన గుర్తు చేసుకుంటాడు, కనికరిస్తాడు, కటాక్షిస్తాడు. నినివే ప్రజలు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థించినప్పుడు వారిని కనికరించి వారిని పాడు చేద్దాం అనుకున్నాడు. ఆ నినివే పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్న దేవుడు, వారి మీదకు ఉగ్రత రప్పిద్దామన్న దేవుడు ఆయన మనస్సు మార్చుకున్నాడు. ఈ రీతిగా ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించడం వలన నీ మీదకి, నీ ఇంటి మీదకి రావాల్సిన ఉగ్రత, మన సంఘం మీదకి వస్తున్నటువంటి ఉగ్రతను దేవుడు తప్పిస్తాడు, ఆపుతాడు. హల్లెలూయా. మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము, సురక్షితముగా ఉంటాము. హల్లెలూయా. యోబు ప్రతి ఉదయకాలమున వేకున లేచి తన నిమిత్తము, తన కుటుంబీకుల నిమిత్తము దేవునికి బలి అర్పించేవాడు. సూర్యోదయమున విజ్ఞాపన చేసేవాడు, ప్రార్థించేవాడు. అలాగ నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఉదయకాలమున, ప్రతి వేకునే చేసేటువంటి ప్రక్రియ అది. యోబు అలా చేశాడు. ప్రతిరోజు ఒక గొర్రె అంటే చూడండి, సంవత్సరానికి 365 గొర్రెలు. ప్రతి ఉదయమున యోబు భక్తి ఎంత కాస్ట్లీ, ఎంత ఖరీదైంది. ఆయన విజ్ఞాపన. మనమేం చేస్తాం? ఆ హిందువులు చూస్తే ఉదయాన్నే లేచి ఒక దీపం ముట్టిస్తారు, కొంత ఆయిల్ ఖర్చు అవుతుంది. ఒక దీపం ముట్టిస్తారు, కొన్ని కడ్డీలు ముట్టిస్తారు, కొంత ఖర్చు పెడుతున్నారు పాపం వాళ్ళు భక్తికి. ఇంకా పువ్వులు, కొబ్బరికాయలు చేస్తారు. అసలు నీకేం ఖర్చు అవుతుంది? నీకేం ఖర్చు అవుతుంది? పొద్దున్న లేచి ప్రార్థించడానికి ఏం ఖర్చు అవుతుంది? యోబుకు ఖర్చు అవుతుంది. రోజుకొక గొర్రె. చూడండి, యోబు మనసు, దేవుడు ఇస్తున్నాడు నాకు సమృద్ధిగా, నేను దేవునికి ఇస్తాను శ్రేష్టమైంది. మనం నెలకు ఒకసారి దశమ భాగం ఇస్తే, వారంకి ఒకసారి కానుకిస్తే, యోబు రోజు కానుకిస్తా ఉన్నాడు దేవునికి. హల్లెలూయా. చూడండి, మనం వారంకి ఒకసారి కానుకిస్తున్నాం, నెలకోసారి దశమ భాగం ఇస్తున్నాం, కానీ యోబు ప్రతిరోజు దేవునికి దహన బలి, దేవునికి ఇంపైనటువంటి కానుక, దేవునికి ఇష్టమైన కానుక. మళ్ళీ అది డైరెక్ట్గా దేవునికే చెందుతుంది. యోబు కేవలం దేవునికి స్తుతి, ఆరాధనే కాకుండా దహన బలిని, ఒక గొర్రెను రోజు దేవునికి ఇస్తూ ఉన్నాడు. మనమైతే మోకరించి దేవా ఏమి ఇవ్వగలనని అంటూ ఉన్నాం. మనమైతే మన హృదయాన్ని మన ప్రభువుకి ఇవ్వాలి. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రభుని స్తుతించాలి, ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి. అదే మనం దేవునికి అర్పించే దహన బలి, సర్వాంగ బలి. హల్లెలూయా. యోబులాగా లేకపోతే ఒక హిందువులాగా మనం ఖరీదైంది ఏమీ ఇవ్వట్లేదండి. కాబట్టి ఉదయాన్నే లేచి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. శుక్రవారమున ముఖ్యంగా మనము దేవుని మందిరానికి వచ్చి ఆ సమయాన్ని మనం కేటాయించాలి, ఆ వెల చెల్లించాలి. ఇప్పుడు శుక్రవారం వస్తున్నారు, ఉదయం 11 గంటలకి 2 గంటల దాకా ఏం కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం. ఆ 11 నుంచి 12 గంటల దాకా ఆ సమయం అనేటువంటి ఆ వెల చెల్లించాలి ప్రభుకి. కూర్చొని మనము మన అపరాధాలు ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబీకు, నీ తోబుట్టువులు, నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ, వారి అపరాధాలు ఒప్పుకుంటూ, వారి నిమిత్తం పశ్చాత్తాపడుతూ, నీ కుటుంబం మీదకు దుష్టుడు రాకూడదని ప్రార్థనా ప్రాకారాలు నీవు నీ కుటుంబం చుట్టూ కట్టుకోవాలి. హల్లెలూయా. ఇది వివేకం కలిగినటువంటి భక్తులు చేసే పని, ప్రార్థనా యోధులు చేసే పని ఇది. వేటగాడు నీ ఇంట్లోకి రాకుండా, సాతానైనటువంటి అపవాది నీ ఇంట్లో ప్రవేశించకుండా, దొంగ అనేటువంటి వాడు, నరహంతకుడు అనేటువంటి వాడు, దోచుకునేవాడు నీ ఇంట్లోకి రాకుండా,
నువ్వు మెలకుగా ఉండి ప్రతి సమయమున ప్రార్థించాలి. హల్లెలూయా. సంఘక్షేమం కొరకు ప్రభువా అనేక మంది రక్షణ పొందాలి. ఇదిగో ఈ మందిరం చుట్టూ ఉన్న వారు ఎవరు రక్షణ పొందలేదే. మనకు వీరిని చూసినప్పుడు కనికరం కలగాలి, జాలి కలగాలి, దయ కలగాలి. అయ్యో నరకానికి పోతా ఉన్నారు నాయన, వీరిని దర్శించు, వీరిని కనికరించు, మందిరానికి నడిపించు నాయన. ఇదిగో నీ మందిరం పక్కన ఉండే ధన్యత వీరికి ఇచ్చావు. పిచ్చుకులకి ఎలా దొరికినాయో ధన్యత వీళ్ళకి అక్కడున్నారు, కానీ ఆ ధన్యత గ్రహించలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. నైనా వీరిని కనికరించు, రక్షణ ఇవ్వ, మందిరానికి నడిపించు. ఇదిగో మా యొక్క పట్టణ ప్రజలు నశించిపోతా ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మూఢనమ్మకాల్లో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కానీ నిజదేవుని దగ్గరికి రాలేకపోతున్నారు, నిజదేవుని సేవించలేకపోతున్నారు, నిజదేవుని ఆరాధించలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు. వారి సమస్యల్లో, వారి బాధల్లో, కష్టాల్లో మగ్గుతున్నారు, వేదనతో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, నశించిపోతున్నారు. ఇవాళ న్యూస్ పేపర్లో ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకుంది. రోజు చూస్తూ ఉన్నాం. అప్పుల బాధలను బట్టి ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ప్రేమ జంట కుటుంబీకులు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా పెరిగిపోతూ ఉన్నది, ప్రజలు భయపడతా ఉన్నారు, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎక్కడ చూసిన అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, మతాల మధ్య, కులాల మధ్య ద్వేషాలు, పగ, లంచాలు, అక్రమాలు, అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి. సంగమా, పట్టణములో నీతిమంతుట ఉండటం ఆ పట్టణానికి క్షేమకరం అంటే ఏంటి దాని అర్థం? ఆ పట్టణం క్షేమం కోరతాడు నీతిమంతుడు, ఆ పట్టణం మేలు కోరతాడు నీతిమంతుడు, ఆ పట్టణానికి క్షేమం కలిగేటట్టు పనులు చేస్తాడు, ప్రయత్నాలు చేస్తాడు. యేసు రక్తంతో కడగబడ్డాం, మనం నీతిమంతులం. మనం ఆదిలాబాదులో ఉన్నామంటే మనం కన్నీటితో ఈ పట్టణం కొరకు ప్రార్థించాలి. ఆత్మహత్యలు ఆగిపోవాలి, లంచాలు ఆగిపోవాలి, అవినీతి ఆగిపోవాలి, అక్రమాలు ఆగిపోవాలి, మోసాలు ఆగిపోవాలి, అన్యాయాలు ఆగిపోవాలి, అతివృష్టి ఆగిపోవాలి, అనివృష్టి ఆగిపోవాలి. రైతులు బాధపడకూడదు, పంట నష్టం అయిపోయి ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఈ మధ్యకాలంలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చచ్చిపోతూ ఉన్నారు. వారి కాపుదల కొరకు ప్రార్థించాలి. కరోనా పెరిగిపోతూ ఉంది, అనేక మంది భయభ్రాంతులకు గురై వారికి రాకుండానే భయపడి చచ్చిపోతూ ఉన్నారు. పిరికి ఆత్మ మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన పట్టణం మీద పనిచేయకూడదని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. భక్తి పరులు, యేసును నమ్మివారు, బాప్తీసం తీసుకున్న వారు మరలా లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వారు ప్రభువులో స్థిరంగా ఉండాలని ప్రార్థించాలి. కుటుంబాలతో రాలేకపోతున్నారు అనేక మంది. ఒంటరిగా స్త్రీలు వస్తున్నారు మందిరానికి, ఒంటరి పురుషులు వస్తున్నారు. కుటుంబం అంతా రక్షణ పొంది సంఘంలోకి రావాలని మనం ప్రార్థించాలి. హల్లెలూయా. సంఘస్థులు కొంతమంది ప్రార్థించలేని వారు, ఆరాధించలేని వారు, స్తుతించలేని వారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, నిరుద్యోగంతో ఉన్నవారు, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్న వారు ఉన్నారు. వీరి కొరకు కన్నీటితో ప్రార్థించాలి. ఎన్ని అంశాలు ఉన్నాయండి ప్రార్థించడానికి? సంగమా, మనము చూస్తూ ఉన్నాం లూకా సువార్తలో, మత్తయి సువార్తలో అన్న భర్తతో 7 సంవత్సరాలు సంసారం చేసింది. తర్వాత భర్త చనిపోయాడు. ఆమె అనుకుంది, ఇక మా అత్తమామలకి, మా తోబుట్టులకి, వీళ్ళకి సేవ చేసుకునేదానికన్నా దేవుని మందిరంలో ఉండి దేవునికి, తన ప్రజలకి సేవ చేసుకుంటే పుణ్యం వస్తుంది, మేలు కలుగుతుంది అనుకుందో ఏమో. దేవుడు ప్రేరేపించాడు, మందిరానికి నడిపించాడు. ఇక భర్త చనిపోయిన తర్వాత నుండి బైబిల్లో ఈ ఒక్క విధవరాలే ఇంత మంచి నిర్ణయం తీసుకుందండి. మందిరంలో ఉంటా ఉన్నది, ఏ దొరికితే తింటున్నది, ఉపవాసాలు రాత్రింబగళ్ళు, చనిపోయేంత వరకు మందిరంలోనే. ఇశ్రాయేలు క్షేమం కొరకు, వారి విడుదల కొరకు, వారి బాగోగుల కొరకు ఆమె విధవరాలు మందిరంలో ఉండి రేయింబగుళ్ళు ఆ మందిరానికి వస్తున్న ప్రజలకు సేవ చేస్తూ ఆ ఇశ్రాయేలు దేశం కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. ఏమో చూసి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మనం భారం పెరగాలి. ప్రజల్ని, త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వ్యభిచారం చూసినప్పుడు మనకి దుఃఖం కలగాలి. సంఘస్థులు బలహీనులుగా ఉండి ఉపవాసం ప్రార్థన రాలేకపోతున్నారంటే దుఃఖం కలగాలి. బాప్తీసం పొందిన వారు పరిశుద్ధతను కొనసాగించట్లేదంటే, భక్తిలో విశ్వాసములో నిలబడకుండా శోధనలకి తట్టుకోలేక పడిపోతున్నారంటే వారి గురించి భారముతో మనం ప్రార్థించాలి. హల్లెలూయా. చూడండి రోమపత్రిక
రోమపత్రిక 9వ అధ్యాయము. పౌలు రాస్తా ఉన్నాడు ఈ పత్రిక. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చూడండి, ఇశ్రాయేలును రక్షణ పొందలేదని, వారు మారు మనసు పొందట్లేదని, వారు యూదా మతం నుండి క్రీస్తు వైపు తిరగట్లేదని, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వైపు తిరగట్లేదని, మెస్సయ్యని గుర్తించట్లేదని, క్రీస్తుని గ్రహించలేకపోయారని, యేసయ్య మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ పాత నిబంధనను ఆయన తన శరీరం ద్వారా నెరవేర్చాడని, ఆయన ఈ భూమి మీదకి రావడం వలన, ఆయన మన కొరకు చనిపోవడం వలన ఆ పాత నిబంధన ఆయన మీద కొట్టివేయబడదని, ఆయన ద్వారా ఆయన నెరవేర్చాడని ప్రజలు గ్రహించలేకపోతున్నారని, ఇంకా చీకట్లో బంధకాల్లో ఉన్నారని యాజకులు, ప్రధాన యాజకులు, అధికారులు, ప్రజలు, ఇశ్రాయేలు దేశము చీకట్లో ఉన్నదని పౌలు వేదన పడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. ఎవరుగా సాక్ష్యం? నాలో ఉన్న పరిశుద్ధాత్మకు తెలుసు, నాకు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు నిమిత్తం ఎంత దుఃఖం ఉన్నదో, ఎంత బాధ ఉన్నదో, ఎంత వేదన ఉన్నదో, మానని వేదన. తెలుసా, కొంతమంది షుగర్ పేషెంట్కి పుండు అయిందనుకో త్వరగా మానవు, చాలా టైం పడుతుంది మానడానికి. వీళ్ళ హృదయంలో ఈయన హృదయంలో కూడా వేదన ఉన్నది, బాధ ఉన్నది. నా ప్రజలు ఇంకా రక్షణ పొందట్లేదే, నా ప్రజలు ఇంకా విడుదల పొందట్లేదే, క్రీస్తులోకి రాలేకపోతున్నారే, వీరు కళ్ళు తెరవలేకపోతున్నారే, ఆ యొక్క ధర్మశాస్త్రం క్రీస్తుని చూపిస్తుంది, మీరు చూడలేకపోతా ఉన్నారు, రక్షకుడిని చూపిస్తుంది, మెస్సయ్యని చూపిస్తుంది, ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, వీరు గ్రహించట్లేదే అని ఆయన వేదన చెందుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు ఇశ్రాయేలు కొరకు. సంగమా, నీ జాతి వారు, నీ కులస్తులు, నీ మతస్థులు, నీ పట్టణం వారు, నీ రాష్ట్రం వారు, నీ దేశ ప్రజలు చీకట్లో మగ్గిపోతా ఉన్నారు. పౌలు వలె మానని వేదన నీకు నాకుండాలి, భారం ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనా యోధుల కొరకు దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఇలాగ ప్రార్థించేవారు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇలాగ ఎవరు ప్రార్థిస్తారో? యెహెజ్కేల్లో ఉంటాడు, బండ సందుల్లో ఉండి ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవారు ఎవరైనా ఉన్నారా? యెషయా గ్రంథంలో ఈ ప్రజలకు వర్తమానం అందించడానికి నా కొరకు ఎవరైనా ఉన్నారంటే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. యెహెజ్కేలు అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. అపోస్తలులు, మేమున్నాము నాయనా, మమ్మల్ని పంపించు. ఆది సంఘం, మేమున్నాము నాయనా, మమ్మల్ని పంపించన్నారు. ఈ తరములో ప్రజలు నశించిపోతా ఉన్నారు, కరుణతో అనేక మంది చనిపోతా ఉన్నారు, చీకట్లో పాపముల విగ్రహారాధనలు అనేక మంది మగ్గిపోతున్నారు, నలిగిపోతా ఉన్నారు. సంగమా, మేల్కోవాలి, భారం కలిగి ఉండాలి, కన్నీటితో ప్రార్థించాలి. పాపములో, చీకట్లో, బంధకాల్లో ఉన్న వీరిని చూసినప్పుడు మనకి కన్నీరు రావాలి, భారం కలగాలి, ఏడ్చి ప్రార్థించాలి. హల్లెలూయా.